ఇట్లా ఉండంగా పూర్వకాలం తమ్ముడు విలేశవంతుడు గురుగురుడు వీరయ్య సమలక్షమల్ల కాడ మాత్రమైన అటువంటి అన్నా ఓగన్నా ఓగన్నతోని సెలవులు తీసుకున్నాడు ఉద్దేహి నగరమనంగా మహాకాలమ్మ తానుకొచ్చాడు వీరయ్య నాకు పానవంతా ఎక్కడో బాధ అయిపోతుంది తమ్ముడా వీరయ్య మామా నరభూపతి అంటే మళ్ళా నీది యాదికొస్తుంది తమ్ముడా వీరయ్య అని చెప్పి అమ్మవారు మా కాలమ్మ తమ్ముడు పట్ట మీద వన్నువయ్య పట్ట మీద దుమ్మువయ్య అని అంటుంది మా కాలమ్మ ఎర్రోల పందెం పెట్టుకొని నమ్మినాగరు కొండపట్నం వేరేనాగరు కొండపట్నం అయినా మాత్రమైన నమ్మినాగరు కొండపట్నం తీరవస్తా ఉన్నాడు ఆడపిల్ల రేణుక ఎల్లమ్మ వచ్చింది అయ్యయ్యో మరదల్లారని చెప్పి కలలోన కల చెప్పింది మధ్యలోన మధ్య చెప్పింది నారదుని బిడ్డలు 7 మంది ఆడి వాళ్ళు కళ్ళవార చూసిందయ్యా అందరికన్నా చిన్నది కామరాతి ఏమంటుంది వింటరు అక్కో కలలోన కలబడ్డది అక్క తాత శివల్ల దొంతు జోడించిన బాయి లోపల తడివిడి స్నానం చేయాలని అంటారమ్మా జాననైన కుర్రలు మూరలైతే అంట మూరను కుర్రలు పారైపోతే అంట కలలోన కలబడ్డది మధ్యలోన మధ్య పడ్డది కమలాంచి తానికి వచ్చినారు 7 మంది బాక్కలైనా ఎడుపుకుంటున్నాను తొడుకుంటేనే కాలుకుంటున్నా అంటున్నదైనా నరభూపతి నారదుని దాని మాత్రమైన కచ్చీరు ఏలుతుండు నారదుడైనా కచ్చీరు మీదకెళ్ళి 7 మంది బిడ్డలను చూసిండు అయ్యయ్యో బిడ్డలారు మీరు అల్లగాని అల్ల టైం గాని టైం లోపల వచ్చిన బాధ ఏముంది బిడ్డు బిడ్డలారా వచ్చిన బాధలు ఏమి లేదు వచ్చిన అటువంటి బాధలు ఏమి లేదు కష్టాలు ఏమి లేదు మన ఇంటి ఆడవిల్లనంట కూరన్న చేపెట్టినా కుదురాడి విల్ల ఎదురింట్ల కాలు పెట్టా ఎదురాడి విల్లనంటారమ్మా కలలోన కళామతిలోన మతి చెప్పింది అన్న అయినా నరభూపతి తాత శివల్ల దొంతు
బావి లోపల తానం చేస్తుంటే మూరుడున్న కురుడు బారుడైతున్నాయట బారిన కురుడు అటువంటి చారడైతున్నాయంట మీరు అయితే మేము చేసిన 7 పాపాలు మాత్రమే పారోకమైపోయి మాకు మంచి మొగళ్ళు దొరకరంట నాయన మాత్రమే ఏమంట ఉన్నాడు బిడ్డలారా ఇవాళ మాత్రమైన తాన పడి లోపల వెళ్ళిపోతున్నారు బిడ్డలారా 7 మంది బిడ్డలకు మాత్రమే దీవనార్థి పెట్టినాక 7 మంది బావలైనా అంటారు 7 మంది బాములు మాత్రమైన పూల వనంతరం చూసిర్రు పూలు కోసుకుర్రు బతుకమ్మ చేసుకున్నారైనా 7 మంది బాములు ఆటలాడుతున్నారు 7 మంది బాములు మాత్రమైన ఆటలాడుకొని గంగ లోపల గౌరమ్మని వదిలిపెట్టిండ్రైనా తడిబిడి తానం చేస్తల్ల కల్లా అందరికన్నా చిన్నది కావరాది ఏమంట ఉన్నదైనా ఒక్క గుండం లోపల 2 గుండాలు కావాలంటున్నది మన తాతలు తోడిచ్చిన బావి లోపల ఒక్క గుండం లోపల 2 గుండాలు ఎట్లయితే 6 మంది బావులు మాత్రమైనా ఎంత కట్టబడ ఒట్టగాని నీళ్ళ లోపల ఉసుక తేలిపోతున్నదైనా అమ్మవారు కామరాది కళ్ళవారు చూసింది నా సత్యంగా మన తండ్రి సత్యంగా ఉంటాడైనా ఒక్క గుండం లోపల మాత్రమే 2 గుండాలు వేసనున్నది కామరాతి పట్టింది పిడికడంతో ఉసుక చేద పట్టిందంట అటువంటి మాత్రమైన బాయిలున్న గంగదేవి అత్త నీ కదన్న ఉన్నదైనా పిడికడంతో ఉసుక పట్టుకొని ఒక్క గుండం లోపల 2 గుండాల తయారు చేసింది తూర్పు గుండం లోపల 6 మంది యొక్క ఇళ్ళను తానం చేస్తుంది 11 గుండం లోపల కామరాజు తానం చేస్తున్నదైనా గురుడు వీరయ్య పుట్ట మీద గొంగడేసిండు మాత్రమే నిద్ర పోతున్నాడు వీరయ్య గురుడు వీరయ్య నిద్రలకెళ్ళి లేచిండు బాలా కామరాజుకి 33 కూలీలు చూసుకుంటున్నాను వీరయ్య కన్నవారు చూస్తున్నాడైనా ఒకసారి చాప అవతారం ఎత్తిండు ఒకసారి తాంబేలు అవతారం ఒకసారి నీరు కట్టి అవతారం ఎత్తిండు వీరయ్య ఆ గురుడు వీరయ్య మాత్రమే ఒకసారి మాత్రమే గండా వీరిపక్ష అవతారం ఎత్తిండు అటువంటి
మాత్రమే తొడాన సర్పం లేకుండా చూసిండు, కాలుకు మచ్చ లేకుండా చూసిండు, నాలుకల మచ్చ లేకుండా చూసిండు వీరయ్య. మాత్రమే దెబ్బల సుడి లేకుండా చూసిండు, బాల నాకు సయ్యొస్తుంది అనుకోని వీరయ్య. 6 మంది పెట్టలేమో ఉంచిండు, కామరాజు పెట్ట తీసుకోయిండు, మరి ఊడ లోపల పెట్టిండు వీరయ్య. కామరాజు మా పెట్టలున్నాయి కానీ నీ పెట్టలేకపాయి, అటువంటి చెల్లెలా కామరాజు. పెట్టబోయిన తన పానమన్న వాళ్ళ పానమైన పెట్టను మాత్రమైన కామరాజు అంటుండే మాత్రమైన బాయి లోపల లేచినంత గుళ్ళు లేచుడు, బాయి లోపల ఎత్తేసిండ్రైనా. బాయికి కామరాజుకి ఉప చెప్పిరంట 6 మంది ఎక్క వెళ్ళండి. తప్పెత్తుకొని నమ్మినారు కొండపట్నం 6 మంది బావులు వెళ్ళిపోయిండ్రైనా. గురుడు వీరయ్య మాత్రమైన బయగడ్డ చుట్టూ మాత్రమైన కంప కొట్టిండు, ఎలుగంటి వేసిండంట. కోది కుర్మావుతారం ఎత్తిండు వీరయ్య. ఉదాహరణ మాత్రమైన రచ్చ మీద కంపిడేసుకుండు వీరయ్య. కాళ్ళు వంకర, చేతులు వంకర, మూతి వంకర వేసినట్ట వీరయ్య. కామరాజు ముందరికి కామరాజు. బాబా వీరయ్య మా ఇంటి లోపల మా అమ్మ మా నాయన అనుకుంటుంటే బాబా వీరయ్య. బాబా కామరాజు వెళ్ళిపోదాము, ఇచ్చినోడి మంద ఈశ్వరం మంద అక్కతో బాధలు కలుగుతాయి బాబా.